వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నం శరవేగంగా ఎదుగుతోన్న మహానగరం. ఏపీలో ఉన్న అతి పెద్ద నగరం కూడా ఇదే. ఇప్పటికే పర్యాటకంగాను పారిశ్రామికంగాను దూసుకుపోతోన్న విశాఖ మరో 50 ఏళ్లలో ఊహించని అభివృద్ధిని సాధించనుంది. దాంతో వైజాగ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది VMRDA. విశాఖ నగరాన్ని రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇందులో భాగంగా ఇటీవల మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన VMRDA మాస్టర్ ప్లాన్ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న VMRDA పరిధిని మరింత పటిష్టం చేస్తూ నగరం నలుమూలలా విస్తరించేలా చర్యలు చేపట్టారు. మనకు VMRDA ప్రజెంట్ అయితే మనకు 6,836 చదరపు కిలోమీటర్లు. దాంట్లో ప్రస్తుతం 4,380.67 చదరపు కిలోమీటర్కి యాక్చువల్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రివిజిట్ చేసాం. మరొక 2,455.48 చదరపు కిలోమీటర్లు ఎక్స్టెండెడ్ ఏరియా. దానికి యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ వర్క్ కూడా జరుగుతుంది. ఖరగ్పూర్ IIT వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అక్టోబర్కి దాన్ని కంప్లీట్ చేస్తామన్నారు. విశాఖ నగరంలో పెరుగుతోన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, పారిశ్రామిక ప్రాంతాలని అనుసంధానించడానికి రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల పొడవైన సెమీ రింగ్ రోడ్ ను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రాజెక్టుకు సంబంధించిన DPR ఈ నెలాఖరు నాటికి సిద్ధం కానుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరం మధ్యలోకి భారీ వాహనాలు రాకుండా నేరుగా హైవేలకు అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా నగర శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. త్వరలో ప్రారంభం కాబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కు 7 కనెక్టింగ్ రోడ్లు నిర్మిస్తోంది VMRDA. ఇప్పటికే 3 రోడ్ల నిర్మాణం పూర్తిగా మిగిలినవి తుది దశలో ఉన్నాయి. విశాఖ నుంచి భోగాపురం వరకు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక బీచ్ కారిడార్ను కూడా ప్రతిపాదించారు. ఈరోజు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన ఫైనలైజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది. రివ్యూ జరిగింది ఎమ్మెల్యేస్తో. మాస్టర్ ప్లాన్కి సంబంధించి అనకాపల్లికి సంబంధించి విశాఖపట్నం అనకాపల్లి కలిపి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసే విధంగా, ఇండస్ట్రియల్ జోన్ కనెక్ట్ చేసే విధంగా అనకాపల్లి భవిష్యత్తులో పెద్ద ఇండస్ట్రియల్ జిల్లాగా రూపొందించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది కనెక్ట్ చేయడానికి ఒక సెమీ రింగ్ రోడ్డు కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రింగ్ రోడ్డు ప్రతిపాదన మాస్టర్ ప్లాన్లో పెట్టడం జరిగింది. నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. విశాఖ, గంగవరం పోర్టుల దగ్గర రోడ్ల విస్తరణతో పాటు యారాడకు ప్రత్యేక వంతెన సాధ్యాసాధ్యాల్ని కూడా పరిశీలించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు, అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ కల్లా మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వైజాగ్ ఎకనామిక్ కారిడార్ ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామంటున్నారు నేతలు. మాస్టర్ ప్లాన్లో ఆ పోర్ట్ బౌండరీ గుండుగా మినిమం ఒక 100 ఫీట్ అయినా సరే గ్రీన్ కవర్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి అనేక హైవేస్ మీద వాటి మీద మనం చెట్లు వేస్తున్నాం, అవి 40-45 అడుగులు వస్తున్నాయి. అలాంటి గ్రీన్ కవరు బౌండరీ చుట్టూ ఉండాలని. ఉత్తరాంధ్ర ప్రగతికి దారులు తెరుచుకునేలా ఈ మాస్టర్ ప్లాన్ ఉండబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేయడంతో పాటు విశాఖ ఎకనామిక్ రీజియన్ ను 2032 నాటికి $135 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. భోగాపురం వెళ్లే రహదారికి అనుసంధానంగా ఉన్న ఈ 7 రోడ్లను ఇక్కడ నుంచి విస్తరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైన త్వరలో ఈ రోడ్లను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ రద్దీ నియంత్రణతో పాటు భోగాపురంకు కనెక్టివిటీని పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.